ఇస్తున్నా సంపద సృష్టించే తెలివితేటలు ఈ పార్టీకి ఉన్నాయి. అదే మాదిరిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒక కమిట్మెంట్ ఉంది. ప్రజలకు న్యాయం చేయాలని ఆలోచన ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇంకో పక్క కేంద్ర సహకారం కూడా ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ గారు 2047కి భారతదేశాన్ని ప్రపంచంలో నెంబర్ 1 దేశంగా తయారు చేయాలనుకుంటున్నారు. నేను ఒకటే ఆలోచిస్తున్నా, 2047కి ప్రపంచంలోనే తెలుగు జాతి అగ్రజాతిగా ఉండాలనేది నా ఆకాంక్ష అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక ఆలోచన కూడా, నేను పేదవాళ్ళ పక్షపాతిగా ఉంటాను, పేదవాళ్ళతోనే ఉంటాను. ఎప్పటికప్పుడు మీ కష్టాలు వింటాను, మీ కష్టాలు చూస్తాను. మీ కష్టాల్లో నుంచి పరిష్కార మార్గం కూడా చూపించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచి మొట్టమొదటిగా 1500 ఇస్తున్నా, రేపు 2000 ఇస్తా, శక్తి వస్తే 3000 ఇస్తా. పెంచిన డబ్బులు మీకే ఇస్తా వస్తా. ఆ డబ్బుల్ని మళ్ళీ మీ ఆదాయం పెంచే మార్గం కూడా చూపిస్తా. చేపలు ఇస్తే చేప పట్టని రోజున మళ్ళా మీకు చేప ఇవ్వకపోతే పస్తుండాలి. అట్ట కాకుండా చేప పట్టే విధానం కూడా మీకు నేర్పిస్తే, వల కూడా ఇస్తే, నేను ఇచ్చేది అది కలుపుకుంటే మీ జీవితాలు ఆనందంగా ఉంటాయి. అవునా కాదా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా. అది నా విధానం. వీళ్ళ విధానం మిమ్మల్ని ఒక చేతికిచ్చి జలగమారిగా మీ రక్తం తాగే రకం వీళ్ళు. అలాంటి పరిపాలన మనకు వద్దని మీ అందరినీ కోరుతున్నా. అందుకే తమ్ముళ్ళు, ఇక్కడ మిమ్మల్ని చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది, కానీ రైతులకు హామీ ఇస్తున్నా. అక్వా రైతులకు ₹50 కరెంట్ ఇస్తాను, పామాయిల్కి మద్దతు ధర ఇప్పిస్తాం, ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం. ఇంకో పక్క ప్రతి రైతుకి ₹20,000 ఆర్థిక సహాయం చేస్తాను. మళ్ళీ మీ పామాయిల్కి 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చే బాధ్యత కూడా మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆధునీకరణలో వ్యవసాయాన్ని కూడా ఆధునీకరణం చేయాల్సిన అవసరం ఉంది. ఇదే కాదు, యువతకు ఒకటి హామీ ఇస్తున్నా. తమిళలో డిఎస్సి పెడతా, మొదటి సంతకం పెడతా, ఉద్యోగాలు ఇస్తా. 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. సంవత్సరానికి 4 లక్షలు ఇస్తాం. మీరందరూ పిల్లలంతా అమ్మా నాన్న పైన ఆధారపడకుండా నేనే ₹3,000 నిరుద్యోగ భృతి కింద ఖర్చులకు ఇచ్చే బాధ్యత అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఇలాంటి చేసి మిమ్మల్ని ఆదుకుంటాం. ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తా ఉంటే ఇక్కడ